వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు వీటిని బట్టి ఎక్కువగా శ్రమ పడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా అష్టమ రాహువు, అలాగే భాగ్యస్థానంలో శని సంచారము, ఈ కారణం చేత గతంలో వలె అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడడం ఈ కర్కాటక రాశి వారికి జరగబోతుంది. అలాగే శని కొంతవరకు అనుకూలంగా యోగించబోతున్నాడు. భాగ్యశని ప్రభావం అంటే అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వస్తాయి, కానీ అవకాశాన్ని జార విడుచుకుంటారు. అది స్వయంకృతాపరాధం కావచ్చు, దైవానుగ్రహం లేక వల్ల కావచ్చు, లేదా ఇతరుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యల వల్లనైనా కావచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నష్టం జరగబోతుంది కదా. కాబట్టి ఇటువంటి నష్టాల్ని దైవానుగ్రహం చేత మాత్రమే నివారించుకోగలుగుతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దైవానుగ్రహాన్ని నిరంతరం పొందే ప్రయత్నం చేసినట్లయితే మంచి శుభఫలితాలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మే 31వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఖర్చులు అధికంగానే ఉంటాయి, కానీ సద్వ్యయం అవుతుంది. అంతేకాకుండా ఈ మే 31వ తారీఖు లోపల తీర్థయాత్రలు సందర్శించడం, మఠాధిపతులు, పీఠాధిపతులు, కుటుంబ పెద్దలు, మత పెద్దల యొక్క ఆశీర్వచనాలు పొందడం, ఏదైనా శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం, ఇతరులకి మీరు వాలంటరీగా సహాయ సహకారాలు మీ వంతు అందించడం, తద్వారా కొంతవరకు యోగాన్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఈ యొక్క చేసినటువంటి వాలంటరీ సర్వీస్